Hello students, today we are discuss about demand analysis. Already we have taken demand analysis classes. First, what is the demand? Determination of demand. Second, exception of demand. Third, why demand curve left to right downward slope. Fourth class income demand analysis and extension and contraction and increase and decrease. వీటన్నిటి గురించి ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం. ఓకేనా? ఫైనల్లీ వాట్ ఈస్ ద డిమాండ్ అనాలిసిస్ కంప్లీట్లీ ఒక వ్యూగా చూసేద్దాం ఈరోజు. ఓకేనా? డిమాండ్ ఇస్ ద సూటబుల్ తెలుగు వర్డ్. వాట్ ఈస్ ద సూటబుల్ తెలుగు వర్డ్? తెలుగు వర్డ్లో మనం దాన్ని డైరెక్ట్ ఏం చెప్తాం? గిరాకీ అంటాం. గిరాకీ. వెన్ వీఆర్ సోల్డ్ సమ్ గూడ్స్, ఓకేనా, వీ క్రియేటెడ్ ద డిమాండ్. వెన్ వీఆర్ క్రియేటెడ్ ద డిమాండ్ అంటే వెన్ వీఆర్ సోల్డ్ సమ్ గూడ్స్, ఎప్పుడైతే మనం కొన్ని రకాలైనటువంటి వస్తువులను కొంటామో, ఎప్పుడైతే మనం కొన్ని రకాలైనటువంటి గూడ్స్ని కొంటామో అక్కడ మనం డిమాండ్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ బై ఏ పెన్. ఐ క్రియేటెడ్ ద డిమాండ్. వెన్ ఐ బై ఏ పెన్, దట్ టైమ్ ఐ క్రియేటెడ్ ద డిమాండ్. అంటే ఎప్పుడైతే నేను ఒక వస్తువుని కొన్ననో అక్కడ నేను డిమాండ్ని క్రియేట్ చేయడం, డిమాండ్ని సృష్టించడం అనేది జరుగుతుంది అని దాని యొక్క అర్థం. అంటే దట్ ఈస్ మీన్స్ అంటే దాని యొక్క పర్టికులర్ మీనింగ్ ఏంటిది? వీఆర్ బయింగ్. ఎప్పుడైతే మనం కొంటున్నామో దట్ టైమ్ ఆఫ్ వీఆర్ క్రియేటెడ్ ద డిమాండ్. అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్, price increasing, demand is decreasing. When price increasing, that time demand is continually decreasing. When price is decreasing, that time demand is increasing. ఆల్ఫ్రెడ్ మార్షల్ పర్టికులర్గా డిమాండ్కి సంబంధించి ఒక డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఏమని ఇచ్చిందంటే, ఎప్పుడైతే ఈ ప్రైస్ అనేది ఇంక్రీజింగ్ అవుతుందో దట్ టైం, ఆ టైంలో డిమాండ్ అనేది ఏమవుతుంది? డిక్రీజింగ్ అవుతుంది. వెన్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ దట్ టైం డిమాండ్ ఈజ్ కంటిన్యూలీ డిక్రీజింగ్. ఎప్పుడైతే ధరలు అనేవి పెరుగుతుంటాయో ఆ టైంలో డిమాండ్ అనేది ఏమవుతుంటుంది? తగ్గుతుంటుంది. ఓకేనా? వెన్ ప్రైస్ ఈజ్ డిక్రీజింగ్, ఎప్పుడైతే ధరలు తగ్గుతుంటాయో దట్ టైం డిమాండ్ ఈజ్ ఇంక్రీజింగ్. అంటే ఆ సమయంలో ఏమవుతుంది? డిమాండ్ అనేది ఇంక్రీజింగ్ అవడం అనేది జరుగుతుంది. ఎవరు చెప్పారంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. ఆ టైప్ ఆఫ్ డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏమని చెప్తున్నా నేను? ప్రైస్ ఇంక్రీజింగ్ అయినప్పుడు డిమాండ్ అనేది డిక్రీజింగ్ అవుతుంది, ప్రైస్ డిక్రీజింగ్ అయినప్పుడు డిమాండ్ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది అనే దాని గురించి ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఈరోజు పర్టికులర్గా దేని గురించి మాట్లాడుకుందాం అంటే, టుడే వీఆర్ మెయిన్ డిస్కసింగ్ వాట్ ఈస్ ద డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్, వాట్ ఈస్ ద ఎక్సెప్షన్ ఆఫ్ డిమాండ్ అండ్ ఇన్కమ్ డిమాండ్ అబౌట్ ద సుపీరియర్ గూడ్స్ అండ్ ఇన్ఫీరియర్ గూడ్స్. ఉన్నటువంటి డిఫరెన్స్ ఏందో మనం చూద్దాం. ఫస్ట్ డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ ఇది గురించి డిస్కస్ చేద్దాం. డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ డిఎక్స్ మీన్స్ ఎక్స్ గూడ్స్ ఆఫ్ డిమాండ్. ఎక్స్ గూడ్స్ ఆఫ్ డిమాండ్ డిపెండ్ ఆన్ ఫంక్షన్ ఆఫ్ dx is equal dx means x good of demand. X means x is the one of the good. X good of demand depend on function of px, psc, y, t. dx means x good of demand depend on px means
ఎక్స్ గుడ్ ఆఫ్ ప్రైస్, ఎక్స్ గుడ్ ఆఫ్ ప్రైస్ అండ్ పిఎస్సి. ఎస్ మీన్స్ సబ్స్టిట్యూషన్ గూడ్స్ ఆఫ్ ప్రైజెస్ అండ్ సి కాంప్లిమెంటరీ గూడ్స్ ఆఫ్ ప్రైజెస్. పిఎస్సి, ఎస్ మీన్స్ substitution goods of prices, C complementary goods of prices and Y means income, T mean tastes and preferences, T mean tastes and preferences. Means of dx అంటే demand, x of d depend on px comma psc comma y comma t, y కామా టీ. అంటే ఏంటి ఇక్కడ డిఎక్స్ ఏంటిది, డిఎక్స్ అనేది డిపెండెంట్, ఈ అండ్ ఇండిపెండెంట్ అనమాట. అంటే ఏంటిది ఇక్కడ ఇండిపెండెంట్ ఫ్యాక్టర్స్, వెన్ ఇండిపెండెంట్ ఫ్యాక్టర్స్ చేంజెస్ ద టైమ్ డిపెండెంట్ ఫ్యాక్టర్స్ ఆల్సో చేంజెస్. వెన్ ఇండిపెండెంట్ ఫ్యాక్టర్స్ అంటే పిఎక్స్ కామా పిఎస్సి కామా వై కామా టీ అనే ఎప్పుడైతే చేంజ్, వెన్ ఎప్పుడైతే చేంజ్ అవుతుంటాయో, అర్థమైందా? వెన్ పిఎక్స్ కామా పిఎస్సి కామా వై కామా టీ చేంజెస్ ద పర్టికులర్ టైమ్ ఆఫ్ డిఎక్స్ ఆల్సో చేంజింగ్, డిఎక్స్ ఆల్సో చేంజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్ పిఎక్స్ అంటే అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రైస్ ఇంక్రీజింగ్ ద టైమ్ ఆఫ్ డిమాండ్ ఇస్ డిక్రీజింగ్, ప్రైస్ డిక్రీజింగ్ ద టైమ్ ఆఫ్ డిమాండ్ ఇస్ ఇంక్రీజింగ్. అంటే ఏంటి ఇక్కడ ప్రైస్లో చేంజెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్లో చేంజెస్ అనేవి వస్తాయి, ఆటోమేటిక్గా డిమాండ్లో చేంజెస్ అనేవి వస్తాయి. అంటే ఇక్కడ పర్టికులర్గా ఏం చెప్పుకోవాలి మనం, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్. అంటే ఏంటి ఇక్కడ ఎక్స్ ఆఫ్ డిమాండ్ డిపెండ్ ఆన్ పిఎక్స్, ఎక్స్ ఆఫ్ డిమాండ్ డిపెండ్ ఆన్ పిఎక్స్, పిఎక్స్ ఎక్స్ ఆఫ్ ప్రైస్, ఎక్స్ గుడ్ ఆఫ్ ప్రైస్, ఎక్స్ గుడ్ ఆఫ్ డిమాండ్ డిపెండ్ ఆన్ ఎక్స్ గుడ్ ఆఫ్ ప్రైజెస్ అండ్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ పి కామా ఎస్సి. అంటే ఏంటిది ఎక్స్ గుడ్ ఆఫ్ డిమాండ్ డిపెండ్ ఆన్ పిఎస్సి సబ్స్టిట్యూషన్ గూడ్స్ ఆఫ్ ప్రైజెస్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్ ఆఫ్ ప్రైజెస్. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ వై, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ టీ ద పర్టికులర్ టైమ్ when changes the px comma psc comma y comma t, that time dx also completely changing. Okay na? That is the determination of demand factors. Determination of demand factors, what is there ante the good of prices, the second one substitution and complementary goods of prices, third one income, fourth one tastes and preferences. Tastes and preferences, the main four reasons determination of demand factors. What is that ante goods of prices and substitution and complementary goods of prices and income and tastes. Okay na? dx is equal function of px comma psc y comma t. It is explain the demand function. Demand function explain what is the demand function. Demand function explain the determination of demand and demand factor. Determination of demand and demand factors అంటే ఏంటిది ఇక్కడ డిమాండ్కు డిమాండ్ నిర్ణయించేటటువంటి అంశాలకు మధ్య ఉన్న సంబంధాన్ని డిమాండ్ ఫంక్షన్ అనేది తెలుస్తుంది. ఓకేనా? డిమాండ్ని అండ్ డిమాండ్ నిర్ణయించేటువంటి ఫ్యాక్టర్స్, డిమాండ్ని అంటే డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ ఫ్యాక్టర్స్ అండ్ డిమాండ్కి ఉన్నటువంటి టెక్నికల్ రిలేషన్షిప్ని ఈ డిఎక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇట్ ఈస్ డిమాండ్ ఫంక్షన్. ఓకేనా? ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అనేది ఎందుకు ఈ విధంగా ఉంటుంది? See the table, observe the table carefully. Goods of apple price and demand. Goods of apple price. Apple price is 1 rupee, 2 rupees, 3 rupees, 4 rupees, 5 rupees. అంటే యాపిల్ ప్రైజెస్ కంటిన్యూలీ ఏమవుతుంది ఇక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది. ఓకేనా? యాపిల్ ప్రైజెస్ ఇంక్రీజింగ్ అయినప్పుడు యాపిల్ డిమాండ్ అనేది ఏ విధంగా ఉందో చూడండి. యాపిల్ డిమాండ్ అనేది చూడండి.
5 4 3 2 1 అంటే ఏంది, ప్రైజెస్ అనే యాపిల్ ప్రైజెస్ అనే ఇంక్రీజింగ్ అవుతున్నప్పుడు అట్ ద సేమ్ టైం యాపిల్ డిమాండ్ అనేది ఏమవుతుంది, డిక్రీజింగ్ అవడం అనేది జరుగుతుంది. అర్థమవుతుంది అంటే ఏంటి, ఏ గూడ్స్ అయినా సరే, నాట్ ఓన్లీ యాపిల్, ఏ గూడ్స్ అయినా సరే దాని యొక్క కాస్ట్ అనేది ఇంక్రీజింగ్ అవుతుంటే, దాని యొక్క ప్రైజెస్ అనేది కంటిన్యూగా ఇంక్రీజింగ్ అయితే ఓకేనా, దాని యొక్క డిమాండ్ అనేది ఏమవుతుందంట, కంటిన్యూగా డిక్రీజింగ్ అవడం అనేది జరుగుతుందంట. ఓకేనా, దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, డిమాండ్ షెడ్యూల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, హౌ టు షేప్ ఆఫ్ ద డిమాండ్ షెడ్యూల్ అంటే లెఫ్ట్ టు రైట్ అండ్ డౌన్వర్డ్ స్లోప్. ఓకేనా, ఇది ఇన్వర్సల్ రిలేషన్షిప్లో ఉండడం అనేది జరుగుతుంది. ఏ రిలేషన్షిప్ ఉంటుంది సార్ అంటే ఇన్వర్సల్ రిలేషన్షిప్. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ డిమాండ్ కరు ఇన్వర్సల్ రిలేషన్షిప్ అంటే ఇట్ ఇస్ ద డిమాండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్ dx ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ px, psc, y, t. ఓకేనా, ఇట్ ఈస్ ద ఫస్ట్ షెడ్యూల్. సెకండ్ షెడ్యూల్ వాట్ ఈస్ దట్, అంటే ఎక్సెప్షన్ ఆఫ్ డిమాండ్. వాట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎక్సెప్షన్ ఆఫ్ డిమాండ్ అంటే నెంబర్ 1 గిఫెన్ పారాడాక్స్, సెకండ్ వెబ్లన్ ఎఫెక్ట్, థర్డ్ స్పెక్యులేషన్, ఫోర్త్ ఇల్యూషన్. ఈ 4 ద మెయిన్ రీజన్ ఆఫ్ ఎక్సెప్షన్ ఆఫ్ డిమాండ్, మెయిన్ 4 ఫ్యాక్టర్స్. వాట్ ఈస్ దట్ గిఫెన్ పారాడాక్స్ అండ్ వెబ్లన్ ఎఫెక్ట్ అండ్ స్పెక్యులేషన్, ఫోర్త్ వన్ ఇల్యూషన్. అంటే ఏంటిదంటే ఎక్సెప్షన్ ఏంటిది, మినహాయింపులు. దేనికి మినహాయింపులు, డిమాండ్ అంటే ఏంది ఇక్కడ, డిమాండ్ ఏ విధంగా ఉంటుంది, డిమాండ్ కర్వ్ ఏ విధంగా ఉంటుందో దానికి అపోజిట్గా ఉన్నటువంటిదే ఎక్సెప్షన్ ఏం చెప్తుందంటే, అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారం ఏం జరగాలి, ప్రైస్ అనేది ఇంక్రీజింగ్ అయినప్పుడు, వెన్ ప్రైస్ ఇంక్రీజింగ్ డిమాండ్ ఇస్ డిక్రీజింగ్. ఓకేనా, ప్రైస్ ఇస్ డిక్రీజింగ్ డిమాండ్ ఇస్ ఇంక్రీజింగ్. దీనికి కంప్లీట్గా ఆపోజిట్ ఉన్నటువంటిదే ఏంటిది, ఎక్సెప్షన్ ఆఫ్ డిమాండ్ షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ ద వెన్ ప్రైస్ ఈస్ ఇంక్రీజింగ్ డిమాండ్ ఆల్సో ఇంక్రీజింగ్, వెన్ ప్రైస్ ఈస్ డిక్రీజింగ్ డిమాండ్ ఆల్సో డిక్రీజింగ్. ఓకేనా, కేర్ఫుల్లీ అండర్స్టాండ్ దిస్ గ్రాఫ్స్, 2 graphs. When price is increasing, that time demand is decreasing. When price is decreasing, that time of demand is increasing. ఓకేనా, ఈ డెఫినేషన్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్ అంటే, ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఏ విధంగా ఉంటుందంటే లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోప్లో ఉంటుంది, లెఫ్ట్ టు రైట్ ద స్లోప్ ఆఫ్ డౌన్వర్డ్. ఓకేనా, ఎక్సెప్షన్ ఆఫ్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్ ద వెన్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజింగ్ డిమాండ్ ఆల్సో ఇంక్రీజింగ్, when price is decreasing demand also decreasing. It is the explained by exception of demand schedule left to right slope of ఏంటిది, అప్వర్డ్ స్లోప్లో ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇట్ ఈజ్ మెయిన్ 4 factors. It is explain the main 4 factors. What is that, Giffen paradox and Veblen effect and speculation and illusion. ఓకేనా, ఇట్ ఈస్ ద సెకండ్ షెడ్యూల్. అండ్ ద థర్డ్ వన్ ఇన్కమ్ డిమాండ్. ఇన్కమ్ డిమాండ్ గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకునేటప్పుడు ఒక 4-5 ఫ్యాక్టర్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. డిమాండ్ dx ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ px, psc, y, t అని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, ఇది ఏంటంటే డిమాండ్ ఫంక్షన్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్ అంటే, డిమాండ్ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ ద డిమాండ్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ ఫ్యాక్టర్స్ అని మాట్లాడుకున్నాం. ఓకేనా, అంటే dx ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ px, dx is equal function of psc, dx is equal function of y, dx is equal function of t. ఫర్ ఎగ్జాంపుల్ అంటే టేస్టెస్ చేంజ్ అయితే డిమాండ్ చేంజ్ అవుతుంది, ఇన్కమ్ చేంజ్ అయితే డిమాండ్ చేంజ్ అవుతుంది, సబ్స్టిట్యూషన్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్ ఆఫ్ ప్రైజెస్ చేంజ్ అయినప్పుడు డిమాండ్ చేంజ్ అవుతుంది. ఇన్కమ్ అంటే ఏంటిది, ప్రైస్ ఆఫ్ ఎక్స్ ప్రైజెస్ చేంజ్ అయినప్పుడు
డిమాండ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుకున్నాం? ఇన్కమ్ డిమాండ్ వెన్ చేంజెస్ ఆఫ్ కన్సూమర్ ఇన్కమ్ ద పర్టికులర్ టైం డిమాండ్ ఆల్సో చేంజ్డ్. ఓకే, అంటే ఎప్పుడైతే కన్సూమర్ యొక్క ఇన్కమ్స్ అనేవి చేంజ్ అవుతుందో డిమాండ్ కూడా ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఓకేనా, అంటే ఇంక్రీజింగ్ కావచ్చు, డిక్రీజింగ్ కావచ్చు. ఓకేనా, ఇంక్రీజింగ్ అయినాయి అనుకో కొన్ని గూడ్స్కి ఎక్కువ డిమాండ్ చేస్తాడు, బై అండ్ మోర్ దెన్ గూడ్స్. ఓకేనా, ఇన్కమ్ అనేది డిక్రీజింగ్ ఉందనుకో ఏం చేస్తాడు? కొన్ని గూడ్స్ని ఏం చేస్తాడు? ఇంతకుముందు దానికంటే కొన్ని తక్కువ కొనడం అనేది జరుగుతుంది. అందుకని ఇక్కడ గూడ్స్ని ఏం చేసినాం? 2 గూడ్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఏంటిది ఇక్కడ? సుపీరియర్ గూడ్స్ అండ్ ఇన్ఫీరియర్ గూడ్స్. సుపీరియర్ గూడ్స్, ఇన్ఫీరియర్ గూడ్స్లో డిమాండ్ షెడ్యూల్ ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఓఎక్స్ యాక్సిస్లో ఏం తీసుకున్నాం? ఇన్కమ్ లెవెల్స్ అనేవి Y నుంచి Y1కి ఇంక్రీజింగ్ అయినప్పుడు Y టు Y1 షిఫ్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి? Y నుంచి Y1కి. ఓకేనా, షిఫ్టెడ్ ద Y టు Y1 అంటే ఇన్కమ్ అనేది ఏమైంది? ఇంక్రీజింగ్ అయింది. అంటే ఇలా పైకి వెళ్తుంటే ఇంక్రీజింగ్ అయినట్టు కదా. అందుకనే షిఫ్టెడ్ ద Y టు Y1 ద పర్టికులర్ టైం క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఏమైంది? షిఫ్టెడ్ ద Q టు Q1. ఏ గుడ్స్లో? సుపీరియర్ గూడ్స్. అంటే ఏంది? పర్టికులర్గా ఏం చెప్పుకోవాలి? ద కన్సూమర్ ఇన్కమ్ వెన్ ఇంక్రీజ్ ద Y టు Y1. ఓకేనా, సుపీరియర్ గూడ్స్ ఆఫ్ డిమాండ్ ఆల్సో ఇంక్రీజింగ్ Q టు Q1. అంటే ఏంటిది? సుపీరియర్ గూడ్స్ విషయంలో ఒక కన్సూమర్ యొక్క ఇన్కమ్ ఆదాయం అనేది పెరిగినప్పుడు వాటి యొక్క డిమాండ్ కూడా ఏమవుతుందంట? ఇంక్రీజింగ్ అవుతుందంట. ఓకేనా, అట్ ద సేమ్ టైం ఇన్ఫీరియర్ గూడ్స్ మీన్స్ ఆఫ్ నార్మల్ గూడ్స్ బిలో నార్మల్ అంటే అర్లీ ఎక్స్పెక్టెడ్ గూడ్స్ని ఏమంటారంటే మనం ఇన్ఫీరియర్ గూడ్స్ అన్నాం. అతి త్వరగా చెడిపోయేటటువంటి వస్తువులను మనం ఇన్ఫీరియర్ గూడ్స్ అని పిలుచుకోవాలి. ఓకేనా, వెన్ చేంజెస్ ద కన్సూమర్ ఇన్కమ్ ఏంటిది? Y టు Y1 షిఫ్టెడ్ ద Y టు Y1. ఓకేనా, ద టైమ్ డిమాండ్ ఆఫ్ ఇన్ఫీరియర్ గూడ్స్ షిఫ్టెడ్ ద Q టు Q1. ఇక్కడనేమో Q టు Q1 అంటే ఇలా ఇంక్రీజింగ్ అవుతుంది. ఇక్కడ మాత్రం ఇటు ఎక్కడికి వచ్చేసరికి డిక్రీజింగ్ అవడం అనేది జరుగుతుంది. Q టు Q1 డిక్రీజింగ్ అంటే దాని మీనింగ్ ఏంది? వెన్ ఇంక్రీజ్ ద కన్సూమర్ ఇన్కమ్ ద టైమ్ ఇన్ఫీరియర్ గూడ్స్ ఆఫ్ డిమాండ్ కంటిన్యూలీ డిక్రీజింగ్. ఏమవుతుంది? డిక్రీజింగ్ అంటే వినియోగదారుని యొక్క ఆదాయం పెరిగినప్పుడు. ఓకేనా, సుపీరియర్ గూడ్స్నేమో ఎక్కువ కొంటాడు, ఇన్ఫీరియర్ గూడ్స్నేమో తక్కువగా కొనడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఈ పర్టికులర్గా ఉన్నటువంటి గ్రాఫ్ ఈ 4 విషయాలు అంటే ఇన్కమ్ చేంజ్ అయినప్పుడు కానివ్వండి, ప్రైస్ చేంజ్ అయినప్పుడు కానివ్వండి, గిఫెన్ పారాడాక్స్ అంటే ఎక్సెప్షన్ ఆఫ్ డిమాండ్ ఎందుకు ఆ విధంగా ఉంది అనే దాని గురించి కానీ పర్టికులర్గా మనం ఇంతకుముందు క్లాస్లో కేర్ఫుల్గా వినండి. 5-6 క్లాసులు ఉంటాయి. 5-6 క్లాసులు డిమాండ్కి సంబంధించి అన్నీ కూడా కేర్ఫుల్గా వినండి. అన్ని 5 మార్క్స్కి ఇంపార్టెంటే. ఓకేనా, ఎందుకు అంటే మళ్ళీ ఒకసారి చెప్పినంటే మళ్ళీ ఒకసారి మీకు వాటిని మర్చిపోకుండా మంచిగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి వాటన్నిటి గురించి చెప్పిన. దీనిలో ఇంకొకటి కూడా ఉంది, ఎక్స్టెన్షన్ అండ్ కాంట్రాక్షన్ అండ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్. ఎక్స్టెన్షన్ అండ్ కాంట్రాక్షన్, ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్. ఓకేనా, వీటి గురించి పర్టికులర్గా 1 వర్డ్లో దాని యొక్క మీనింగ్ చెప్తే చూడండి. ఎక్స్టెన్షన్ అండ్ కాంట్రాక్షన్ అనేది ఇట్ ఈజ్ ఆల్సో చేంజ్ ఆఫ్ డిమాండ్. ఇది కూడా డిమాండ్లో వచ్చేటటువంటి చేంజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంక్రీజ్ అండ్ డిక్రీజింగ్ ఆల్సో డిమాండ్లో వచ్చేటటువంటి చేంజెస్ గురించే, చేంజ్ ఆఫ్ డిమాండ్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ ఫ్యాక్టర్స్ ఏంటి? dx ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ px, psc, y, t అని మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా, అంటే ఏంటిది? x ఆఫ్ d అనేది ఓకేనా
డిపెండ్ ఆన్ పిఎక్స్ కామా పిఎస్సి కామా వై కామా టీ. అంటే వెన్ చేంజెస్ ద పిఎక్స్ లిజన్ కేర్ఫుల్లీ, వెన్ చేంజెస్ ద పిఎక్స్, ఓకేనా, దట్ టైమ్ చేంజ్ ఆల్సో డిఎక్స్, ఓకేనా. అంటే ఏంటిది, పిఎక్స్ చేంజ్ కావడం వల్ల డిఎక్స్ కూడా చేంజ్ అవుతుంది, ఓకేనా. ఆ టైంలో పిఎస్సి కామా వై కామా టీ అనేవి కాన్స్టాంట్గా ఉంటాయి. పిఎస్సి కామా వై కామా టీ అనే కాన్స్టాంట్ లెవెల్లో ఉండే, అంటే అదర్ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కాన్స్టాంట్గా ఉండే. అదర్ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది, పిఎస్సి కామా వై కామా టీ, సబ్స్టిట్యూషన్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్ ఆఫ్ ప్రైజెస్, ఇన్కమ్, టేస్టెస్, ఈ మూడు కూడా, ఈ 3 ఫ్యాక్టర్స్ కాన్స్టాంట్గా ఉండి ఓన్లీ పిఎక్స్ చేంజ్ కావడం వల్ల, ఓన్లీ పిఎక్స్ మీన్స్ ఎక్స్ గూడ్ ఆఫ్ ప్రైజెస్ చేంజ్ వచ్చినప్పుడు డిఎక్స్ అంటే ఎక్స్ గూడ్ ఆఫ్ డిమాండ్లో ఎంత చేంజెస్ వస్తుంది, లెవెల్ ఆఫ్ చేంజెస్ ఎంత వస్తుంది అనే దాని గురించి ఎక్స్టెన్షన్ అండ్ కాంట్రాక్షన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్స్టెన్షన్ అండ్ కాంట్రాక్షన్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్ అంటే, పిఎక్స్ చేంజ్ అయినప్పుడు డిఎక్స్ ఎంత చేంజ్ అవుతుంది, హౌ మచ్ లెవెల్ ఆఫ్ చేంజెస్ అనేది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఓకేనా. ఇన్కమ్ డిమాండ్ అంటే ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆఫ్ డిమాండ్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, ఆల్రెడీ సేమ్, అంటే ఏం చెప్పుకున్నాం, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ కామా పిఎస్సి కామా వై కామా టీలో పిఎక్స్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది, పిఎక్స్ అనేటటువంటి ఒక ఫ్యాక్టర్ కాన్స్టాంట్గా ఉంటుంది. అదర్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, పిఎస్సి కామా వై కామా టీ అనేది చేంజ్ అయినప్పుడు డిఎక్స్లో ఎంత చేంజెస్ వస్తుంది అనే దాని గురించి ఐ కామా డి అంటే ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆఫ్ డిమాండ్ షెడ్యూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఆల్రెడీ నేను టేబుల్ వేసిన, దాన్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఓకేనా. మళ్ళీ వీటన్నిటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు ఒకసారి దాని గురించి 1-2 సార్లు క్లాస్ విని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.